మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామితో కలిసి బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం కాంగ్రెస్ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు, దళిత సంఘాల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 1891 ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్ ఎన్నో సామాజిక అడ్డంకుల్ని అధిగమించి జ్ఞానంతో దేశాన్ని జాగృతం చేశారన్నారు. కుల వివక్షను ఎదిరించి దేశంలోని అంటరానితనం నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తిని అంబేద్కర్ అని కొనియాడారు. నూట 35వ జన్మదినానికి ఈరోజు ఈ సందర్భంగా మన బెల్లంపల్ల ఆయన ఇచ్చిన స్ఫూర్తి ప్రత్యేకంగా ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా. జనాలకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆయన, జనాలకు ఈక్వాలిటీ ఇచ్చింది ఆయన, జనాలకు ఈక్వల్గా చదువుకోమని ఇచ్చిన స్ట్రెంగ్త్ ఆయన, మన ఇచ్చిన స్వేచ్ఛను ఎల్లప్పుడూ మనం కాపాడుకుంటూ ఆయన పేరు ద్వారా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న యావత్ తెలంగాణ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పెద్ద చూపు, పెద్ద బ్లెస్సింగ్. నా ఎంబడున్న మా చైర్మన్, మా కౌన్సిలర్లు, బెల్లంపల్లి ఉన్న ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బీ కాషియస్, బీ సౌండ్, బీ కరేజియస్ అనేది ఆయన మాటలను మీరు అందరూ దాన్ని అడాప్ట్ చేసుకుంటా అంబేద్కర్ జయంతి రోజున ప్రజలందరూ ఆయన ఇచ్చిన గైడెన్స్, సపోర్ట్ ఎల్లప్పుడూ కాపాడుకుంటా. మీరు హ్యాపీగా